గుండెలోని వాల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాల్స్ అనేవి ఎక్కడ తయారవుతాయి, వాల్స్ వల్ల గుండెలో ఉన్న వాల్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వాల్స్ అనేవి గుండెలో 4 ఉంటాయి. ఈ వాల్స్ని తలుపుల్లాగా పనిచేస్తాయి. ఈ వాల్స్ ఎలా పనిచేస్తాయి? ఒక తలుపుల్లాగా పనిచేస్తాయి. తలుపులు అంటే మూసుకుంటాయి, అవసరమైతే మూసుకుంటే, అవసరమైతే తెరుచుకుంటాయి. అంటే ఈ వాల్స్ అనేవి గుండెలో ఎలా పనిచేస్తాయి? ఒక తలుపుల్లాగా పనిచేస్తాయి. అవసరమైతే ముడుచుకుంటాయి, అవసరమైతే తెరుచుకుంటాయి. అయితే ఈ వాల్స్ అనేవి ఎక్కడ తయారవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండెలో ఏ భాగంలో తయారవుతాయో, ఏ పొరలో తయారవుతాయో ఈ వాల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండెలో 4 పొరలు ఉంటాయి. 1 ఎండోకార్డియం, 2 మయోకార్డియం, 3 ఎపికార్డియం, 4 పెరికార్డియం. ఈ 4 పొరలు అనేవి గుండెలో ఉంటాయి. అయితే ఈ వాల్స్ అనేవి ఎక్కడ తయారవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వాల్స్ అనేవి ఎండోకార్డియంలో తయారవుతాయి. ఈ వాల్స్ అనేవి ఎండోకార్డియంలో తయారవుతాయి. మరి ఎండోకార్డియంలోనే ఇమిడి ఉంటాయి అన్నమాట. అయితే ఈ వాల్స్ యొక్క పాత్ర ఏందో ఇప్పుడు ఈ వాల్స్ ఏం చేస్తాయో గుండెలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాల్స్ ఎక్కడ తయారవుతాయి? ఎండోకార్డియంలోనే తయారవుతాయి. ఎండోకార్డియంలోనే ఇమిడి ఉంటాయి. అయితే ఈ వాల్స్ మన గుండెలో ఏ విధంగా పనిచేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరం నుంచి రక్తం బయలుదేరి కుడి ఆర్టరీలోకి వస్తుంది. అంటే ఆక్సిజన్ లేని రక్తం అనేది శరీరం నుంచి కుడి ఆర్టరీలోనికి వస్తుంది. అప్పుడు కుడి ఆర్టరీ నుంచి బయలుదేరిన రక్తం ట్రైకాస్పిడ్ వాల్ ద్వారా కుడి వెంట్రుకల్లోకి వస్తుంది. అప్పుడు ఈ ట్రైకాస్పిడ్ వాల్ కుడి వెంట్రుకల్లోకి ఎప్పుడైతే ఈ బ్లడ్ వచ్చిందో వెంటనే ఈ ట్రైకాస్పిడ్ వాల్ అనేది మూసుకుపోతుంది. వెంటనే కుడి వెంట్రుకల్లో ఉన్న బ్లడ్ అనేది పల్మనరీ ఈ వాల్ ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్తుంది. ఇది కుడి వెంట్రుకల్లో ఉన్న రక్తం అనేది పల్మనరీ వాల్ ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్తుంది. పల్మనరీ అంటే లాటిన్ భాష, తెలుగులో పల్మనరీ అంటే ఊపిరితిత్తి అని అర్థం. అంటే కుడి వెంట్రుకల్లో ఉన్న బ్లడ్ అనేది పల్మనరీ వాల్ ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి, అంటే గుండె నుంచి ఏ రక్తం వస్తుంది? ఆక్సిజన్ లేని రక్తం వస్తుంది. ఆక్సిజన్ లేని రక్తం అనేది ఊపిరితిత్తులకి వెళ్తుంది. ఏది? కుడి వెంట్రుకల నుంచి బయలుదేరి పల్మనరీ వాల్ ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన ఆక్సిజన్ లేని రక్తం, గుండె నుంచి ఆక్సిజన్ లేని రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లో శుభ్రం చేయబడి, క్లీన్ చేయబడి ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని మళ్ళీ గుండెకి పంపుతుంది. గుండె అన్ని భాగాలకి సమానంగా పంపుతుంది. అయితే ఊపిరితిత్తుల నుంచి బయలుదేరిన బ్లడ్ అనేది ఎడమ లెఫ్ట్ ఆర్టరీలోకి వెళ్తుంది. ఎడమ ఆర్టరీలోకి